కాంతార సినిమాతోని పాన్ ఇండియా హిట్ అందుకున్న నటుడు రిషబ్ శెట్టి ఇక ఆ సినిమాతోని సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అయితే తాజాగా రిషబ్ శెట్టి రానా దగ్గుబాటి కార్యక్రమంలో పాల్గొన్నాడంట. అయితే ఎవరైనా ప్రత్యేకమైన ఇంటర్వ్యూయర్ అంటే వాళ్ళ స్టూడియోలలో చేసుకుంటాడు. కానీ ఇది అన్ని ఇంటర్వ్యూలకు భిన్నంగా రానా దగ్గుబాటి ఎవరైతే అతిథులు ఉంటారో వాళ్ళ సొంత స్థలాలకు పోయి మరి వాళ్ళతోని ప్రత్యేకమైన ముచ్చట పెట్టుకుంటా కిస్వంటిది చేసిండంట. ఇక ఇందులో భాగంగానే రిషబ్ శెట్టి వాళ్ళ సొంత ఇంటికి పోయి గడగి ప్రత్యేకమైన ముచ్చట పెట్టిండంట. అయితే ఇందులో ఏమేమి అడిగింటానంటే ఆయన జీవన శైలి, వ్యక్తిగత జీవితం, ఆయన కథల ఎంపిక గురించి గిట్లా ప్రస్తావించిండంట రానా దగ్గుపాటి. గిట్లా వెరైటీగా చేసుకుంటా ఆయన అందరికంటే భిన్నవని రానా దగ్గుపాటి గిట్లా నిరూపించుకుంటాడు, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడని చెప్పుకోవాలి. అయితే ఇంకో ముచ్చట ఏమడిగిండంటే ప్రస్తుతం ఉన్న ఏ దర్శకులతోని సైన్మా తీయాలి అని ఉన్నది అని అడిగిండంట. ఇక నేను సందీప్ రెడ్డి వంగ దర్శకథల సైన్మా చేయాలని అనుకుంటున్నా అని రిషబ్ శెట్టి చెప్పిండంట. అయితే సందీప్ రెడ్డి వంగ తీసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఇవన్నీ గిట్లా ప్యాన్ ఇండియా లెవెల్లా సంచలనం సృష్టించినాయి. అయితే ఆయన సైన్మాలు ఎంత ప్రభావం చూపిస్తాయో గదే రేంజ్లో విమర్శలు ఇట్లా అందుకుంటాయి. కానీ ఆయన ఏవి పట్టించుకోడు, అసలు ఆలోచించకుండా ముందుకు పోతాడు. అందుకే ఆయన సైన్మాతోని ఒక్క సైన్మాలల్లా నేను నటించాలనుకుంటున్నా అని రిషబ్ శెట్టి బహిరంగనే చెప్పిండట. ఇక దీనితోని రిషబ్ శెట్టి వంటి స్టారు బహిరంగ వంటి స్టేట్మెంట్ బయట పెట్టడం వల్ల సందీప్ రెడ్డి వంగ రేంజ్ ఏంది అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే రిషబ్ శెట్టి ఇట్లా ఏదో ఊరికనే మాట అనేటట్టు వ్యక్తి అయితే కాదు. నిజంగానే అర్జున్ రెడ్డి, యానిమల్, కబీర్ సింగ్ వంటి సైన్మాలల్లా ఆయన దర్శకత్వం నచ్చి ఉండి కాబట్టి చెప్పుండొచ్చు. ఇప్పుడు ఎట్లనో రిషబ్ శెట్టి వంటోడు ఇక సందీప్ రెడ్డి వంగతోని పని చేయాలని అనడంతోని ఇక వేరే దర్శకులకైతే ఈయనతో పని చేయనిక జరంతా కష్టం అవుతుందేమో. కానీ ఇక ఇప్పుడు ఆల్రెడీ రిషబ్ శెట్టి చెప్పిండు కాబట్టి సందీప్ రెడ్డి వంగకు మాత్రము మనసు గెలిచేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ సైన్మా తెరకెక్కిస్తున్నాడు. మళ్ళా ఆ సైన్మా తర్వాత రిషబ్ శెట్టిని తీసుకునే ఆలోచన ఏమైనా ఉండొచ్చంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.